నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శరా మామూలేనా మనకు అందించిన వారు చెమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వసాధారణంగా వ్యాపార ప్రకటనల్లో చూస్తుంటాం. ప్రకటన చివరలో చిన్న అక్షరాల్లో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. అదే అసలు కీలకమైనది. అందులో నిగూఢంగా ఉండే విషయాల్ని మనం పట్టించుకోం. ఫలితంగా చాలా నష్టపోతాం. దీన్ని మన జీవితానికి అన్వయించుకోవచ్చు. జీవితం పట్ల సరైన అవగాహన, పరిశీలన అవసరం. జీవితం అన్న మాట పలకడం ఎంతో సులువో, జీవించడం అంత కష్టం. మనిషి జీవితం ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాంటివి. ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు శరా మామూలే, ఏదో సాగుతోందలా అంటూ ఉంటారు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది కాదు జీవితం అంటే. జీవితం ఒక తపస్సు, ఒక యాగం, ఒక యోగం, నిరంతరం ప్రవహించే చైతన్య వాహిని, ఆనంద మందాకిని. జీవితం సప్తస్వర సంగీతం, సమస్యల జలపాతం. జలపాతం ఒక్కోసారి ఉరవళ్ళు పరవళ్లతో పర్వతాల నుంచి కిందికి దూకుతూ ఉంటుంది. ఒక్కోసారి నిదానంగా జాలువారుతుంది. సంగీతం ఆరోహణలతో, అవరోహణలతో, శృతిబద్ధమైన గమకాలతో వీణుల విందుగా ఉండి ఆనంద పరవశుల్ని చేస్తుంది. జీవితము అంతే. ఇది అనుక్షణం ఒక సాధనా ప్రక్రియ, అనివార్యమైన నాటకరంగం, ఆటుపోట్ల సాగర తరంగం, రేపును సుస్పష్టంగా దర్శింపచేయలేని దృశ్యం, తెలిసి తెలియని రహస్యమిది. విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది అంటారు అబ్దుల్ కలాం. బుద్ధి మనసును నియంత్రిస్తుంది, మనస్సు శరీరాన్ని నియంత్రిస్తుంది. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక అవకాశం ఖచ్చితంగా ఉంటాయన్న సత్యం గ్రహించే బుద్ధి మనిషికి ఎనలేని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. శిఖరాగ్రాన కూర్చోబెడుతుంది. అత్యంత క్లిష్టమైన అజ్ఞాతవాస కాలాన్ని గడపాల్సి వచ్చినప్పుడు పాండవులు విజ్ఞతతో, చాతుర్యంతో ఒక సమస్యను అధిగమించగలిగారు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఎంత సందిగ్ధావస్థలో పడ్డాడు. అయినా మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యం సాధించాడు. విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో, వారు స్ఫూర్తి పొందుతారు. ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో, అనుభవంతో నీకు సలహాలిస్తారు అంటాడు సోక్రటీస్. జీవితం వేసవిలో చలివేంద్రం, శీతాకాలంలో చలిమంట, వర్షాకాలంలో గొడుగు. మనం జీవితాన్ని అలా పునర్నిర్మించుకుంటూ పోతుండాలి. పెరిగితనం, బద్ధకం వంటి బద్ధ శత్రువులను దరికి రానియ్యకూడదు. ప్రతి క్షణం అమూల్యమైన ఆభరణం, అందంగా ధరించాలి. జీవితం గర్వపడాలి. దానికి మనం దొరికినందుకు జనన మరణాలు అత్యంత సహజమైనవి. ఏడుస్తూ ఎలా లోకంలోకి వస్తామో నవ్వుతూ పోయేందుకు సిద్ధపడాలి. ఉన్నదానితో సంతృప్తి చెందాలి. లేని జ్ఞానం కోసం తప్పించాలి. అంతేకాని శరా మామూలు కాకూడదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.